పీఎఫ్ అకౌంట్ ఉన్నవారందరికీ బిగ్ న్యూస్. ఈ పని చేస్తేనే మీ అకౌంట్లోకి డబ్బులు తప్పనిసరి చేసిన కేంద్రం. దేశంలోని ప్రైవేట్ ఉద్యోగుల అందరికీ ఊరట కలిగించేలా ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఈపీఎఫ్ఓ సేవలన్నీ ఆటోమేషన్ పద్ధతిలో జరగనున్నాయి. మాన్యువల్ జోక్యం ఇక తగ్గనుంది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టెస్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మాన్యువల్ విధానాన్ని ఇక స్వస్తి పలకాలను ఆటోమేషన్ పద్ధతిలో పీఎఫ్ సేవలు అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం పీఎఫ్ ఖాతాదారులందరికీ తప్పనిసరిగా ఈకేవైసీ సమర్పించాలని సూచించింది. ఈకేవైసీ సమర్పించిన చందాదారులకు సేవలు ఆటోమేటిక్గా కొత్త పద్ధతిలోకి మారిపోతాయి. ఈ మేరకు అందరూ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఈపీఎఫ్ఓ ఆదేశించింది. ఆటోమేషన్ పద్ధతి అమలుకు సన్నద్ధం కావాలని, అందుకు తగిన చర్యలు చేపట్టాలని యంత్రాంగాన్ని ఈపీఎఫ్ఓ ఆదేశించింది. క్లెయిమ్ ఆటో సెటిల్మెంట్. ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ క్లెయిమ్ మాన్యువల్ విధానంలో జరిగేవి. ఖాతాదారుడు ఈపీఎఫ్ఓ పోర్టల్ లేదా ఉమంగ్ యాప్కు వెళ్ళి క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకుని అవసరమైన ఆధారాలు, బ్యాంక్ అకౌంట్, పాస్బుక్ వంటివి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం అధికారులు వివరాలు పరిశీలించిన సరిగ్గా ఉంటే క్లెయిమ్ ప్రాసెస్ చేసేవారు. అధికారులు పరిశీలనకు చాలా టైం పట్టేది. ఇక మధ్యలో సెలవు దినాలు వస్తే అధికారులు అందుబాటులో ఉండరు కనుక క్లెయిమ్ ప్రాసెస్ ఆలస్యమయ్యేది. దీనివల్ల ఖాతాదారులకు ఆలస్యంగా నగదు అందేవి. ప్రస్తుతం ఉన్న మాన్యువల్ పేపర్ ప్రాసెస్, అధికారులు ఆమోదం లాంటివి ఇక నుంచి అవసరం లేదు. ఇక నుంచి అధికారులు పరిశీలన అవసరం లేకుండా ఆటోమేటిక్గా క్లెయిమ్ ప్రాసెస్ జరిగే వ్యవస్థను ఈపీఎఫ్ఓ అభివృద్ధి చేస్తుంది. ఇది జరిగితే క్లెయిమ్ వేగవంతంగా పరిష్కారం అవుతాయి. ఆధార్, బ్యాంక్, ఈకేవైసీ తప్పనిసరి. అయితే వినియోగదారులు వేగంగా ఆటోమేషన్ పద్ధతిలో క్లెయిమ్స్ పొందాలన్నా లేదా ఇతర పీఎఫ్ సేవలు వినియోగించుకోవాలన్నా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఇందుకోసం బ్యాంక్, ఆధార్, ఈకేవైసీ ఈపీఎఫ్ఓ పోర్టల్లో పూర్తి చేయవలసి ఉంటుంది. ఖాతాదారులు అందరూ ఈ పనిని వెంటనే పూర్తి చేయాలని సూచించింది. ఇది పూర్తి చేసిన వారికి సిస్టమ్నే క్లెయిమ్ను ప్రాసెస్ చేస్తుంది. అలాగే ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ వంటి అప్డేట్స్ అందుతాయి. అటు ఇన్ఆపరేటివ్ ఖాతాలకు చెక్ పెట్టాలని ఈపీఎఫ్ఓ భావిస్తుంది. అందులో భాగంగా 1000 కంటే తక్కువ నగదు కలిగిన ఇన్ ఆపరేటివ్ ఖాతాలకు ఆటోమేటిక్గా క్లెయిమ్ చేయనుంది. వారి ఖాతాల్లో వీటిని జమ చేయనుంది. త్వరలో ఇవి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.